ఎట్లుంది స్టేషన్ గన్పూర్లో? స్టేషన్ నెంబర్ మంచిగా లేదని చెప్పేసి మేము బీఆర్ఎస్లోకి వచ్చినాం. ఎందుకు ఎందుకు చేయాలి బీఆర్ఎస్? వాళ్ళ పరిపాలన మంచిగా లేదు. గతం ఇప్పుడు 15 ఏళ్ళ సంవత్సరం అయితే లేదు. వాళ్ళ పరిపాలన మంచిగా లేదు కాబట్టి మాకు విరక్తి అయింది. మేము బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ఎవరు కడియం శ్రీహరి పరిపాలన బాగాలేదా? అవును, ఎందుకు? చేసే పనులు మంచిగా లేవు కానీ ఇలాగ వచ్చినాం. చేసే పనులు మంచిగా లేవు. మరి ఆ, ఇట్లా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వస్తే ఎట్లా ఉంటుంది మరి పరిస్థితి? కాంగ్రెస్ మొత్తం క్యాడర్ వస్తే జీరో అవుతుంది. జీరో అవుతుందా? బీఆర్ఎస్ మళ్ళీ బై ఎలక్షన్లో ఖచ్చితంగా డాక్టర్ అన్న గెలుస్తాడు. జై తెలంగాణ. కాదన్నా, ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా, అక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. అధికారంలో ఉన్నస్తాం మాకేం పనులు అయితే లేవు కదా. ఆ. ఏం పనులు కావట్లేవా? ఏ పనులు కాబట్టి లేవు, మనం చూసలేదు. ఆయన దూరం పెడతాడు, ఆయన దగ్గర రానివ్వడం లేదు. ఆయన మంచి పనులు లేవు కాబట్టి మేము బ్రేక్ తిందే మేము బీఆర్ఎస్లోకి వచ్చినాం. ఇవాళ ఎట్లుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి లేదు కదా. ఇస్తున్నారట 6 గ్యారెంటీలు ఇస్తున్నారట. 6 గ్యారెంటీలు లేవు, ఏం లేవు. ఏ గ్యారెంటీ మాకు ఇంతవరకు ఏం లేదు. ఏమి రావట్లేదు. మరి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చింది? బీజేపీ కూడా పోవచ్చు, వేరే పార్టీలో. బీఆర్ఎస్లో మేము ఉన్నాం కాబట్టి మేము మంచిగా ఉంటుంది, పరిపాలన మంచిగా ఉంటామని పోయినాము. మంచిగా లేదు. ఈ బీఆర్ఎస్ పరిపాలన మంచిగా ఉంటుందని చెప్పి మళ్ళీ మాతో మా గుడికి మేము వచ్చి రావడం జరిగింది. ఎట్లుంటుంది రేపు స్థానిక సంస్థల ఎలక్షన్? ఖచ్చితంగా తాడుకుంటారయ్యా, ఖచ్చితంగా గెలుస్తాడు బై ఎలక్షన్. ఏం పేరన్నా? నా పేరు కరుణాకర్ అన్న. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వచ్చారు. బీఆర్ఎస్ నుంచి వచ్చాడు. నాకు అంటే బీఆర్ఎస్ అంటే ఇష్టం అండి. కాంగ్రెస్ కడియం శ్రీహరి అంటే మాకు వ్యతిరేకమే అండి. ఏదో అంటే అప్పుడు కాంగ్రెస్ కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉండే అండి. బీఆర్ఎస్లో మేము గెలిపించిన కడియం శ్రీహరి అలా పోయినా ఆయనతో పోయిన వాళ్ళం మేము. మళ్ళా కాంగ్రెస్ ప్రవర్తనలో మాకు నచ్చక వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలేదు. వాళ్ళు మాకు నచ్చక మళ్ళీ మేము బీఆర్ఎస్లో చేరిక అయ్యామండి. మాకు బీఆర్ఎస్ అంటే ఇష్టం, కేసీఆర్ అంటే ఇష్టం, కేటీఆర్ అంటే ఇష్టం అండి. ఎందుకు మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలను కడుపులో చూసుకుంటామన్నా అక్కడ ఉన్న క్యాడర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు ఫస్ట్ నుంచే అంతే అండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ సొంత స్వార్థం ప్రకారం సొంత స్వార్థాలు చూసుకున్నాడు తప్ప ఈ కార్యకర్తలను పట్టించుకునే వాళ్ళ ఆలోచన లేదండి. ఓన్లీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటే నియోజకవర్గ పార్టీ నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళను దగ్గర తీసి చేరదీసి వాళ్ళ బాగోగులు వాళ్ళ బాధలు ఏమీ తెలుసుకోవడానికి వాళ్ళకి ఆ ఓపు లేకుండా ఉంటారండి ఇప్పటికి కూడా. మరి కడియం శ్రీహరి అన్నట్టయినా మేము నమ్మి ఓటేసి గెలిపించినామండి. ఇప్పటికి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఆగం చేసిందండి. అందుకే మేము బీఆర్ఎస్లోకి వచ్చినామండి అందరం కార్యక్రమం. అంటే ఒకేసారి ఇంత భారీ ఎత్తున చేరికలు బీఆర్ఎస్లోకి వచ్చారు కదా కాంగ్రెస్ నాయకులు, ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ క్యాడర్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు అక్కడ గన్పూర్లో? అక్కడ బాగుండదండి, అయిపోయినట్టే. దాని ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ తరఫునే అందరు ఉంటారండి. బీఆర్ఎస్ తరఫునే ఉంటారు, రాజయ్య తరఫున ఉంటారు. ప్లస్ కడియం శ్రీహరికి ఎవరు లేరండి. ఎందుకు కడియం శ్రీహరిని ఎందుకు నమ్మట్లేరు? ఎందుకు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా బీఆర్ఎస్లోకి రావడానికి ఇంట్రెస్ట్? నమ్మక ద్రోహం చేసిండండి, కార్యకర్తలను అందరూ నమ్మక ద్రోహం చేసిండు. మేము బీఆర్ఎస్లో గెలిపించినాం. ఫస్ట్ బీఆర్ఎస్లో గెలిపించినాక ఆయన కాంగ్రెస్లో పోయిండు. ఇప్పుడు అందులో పోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునేదే లేదు కడియం శ్రీహరి. అందుకే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినాం.